హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 26వ భాగం. ప్యూన్ మాయని మనోజ్కి అప్పగించి మేనేజర్ చెప్పింది చెప్పి వెళ్ళిపోయాక, హలో మిస్ మాయా, వెల్కమ్ టు మై టీమ్ అని సైడ్ స్మైల్తో పైకి లేచి హ్యాండ్ షేక్ ఇస్తూ అన్నాడు. మాయ కోపంగా ఒక లుక్ ఇచ్చి, చాలు ఎక్కువ చేయకు, ఏదో ఫస్ట్ టైం మీట్ అవుతున్నట్టు నువ్వు నీ శాఖలు అని చెప్పి పర్మిషన్ లేకుండానే మాయ వెళ్ళి చైర్లో కూర్చోగానే మనోజ్ కోపంగా, స్టాండప్ మిస్ మాయా, నీ టీం లీడర్ నిలబడి ఉండగా తనకు కొంచెం కూడా మర్యాద ఇవ్వకుండా తన పర్మిషన్ తీసుకోకుండా తన ఎదురుగా కూర్చుంటావా? ఇది ఆఫీస్ అనుకుంటున్నావా, నీ ఇల్లు అనుకున్నావా అని అన్నాడు. దెబ్బకి మాయ భయపడి పైకి లేచి, సారీ సార్ అని అనగానే, అది అలా ఉండాలి నా ముందు, అర్థమైందా? ఇంకొకసారి టీం లీడర్ దగ్గర ఎక్స్ట్రాస్ చేసావంటే కత్తిరించేస్తాను. ఏంటిది నీ తోక అని చెప్పి ఒక ఫైల్ మాయ చేతిలో పెట్టి, దీన్ని బాగా స్టడీ చేయి, ఇదే మనం ప్రజెంట్ కంప్లీట్ చేస్తున్న ప్రాజెక్ట్, ఇది కంప్లీట్ చేయడానికి టైం కొంచెమే ఉంది అని సీరియస్గా అన్నాడు. ఓకే సార్, కానీ నా క్యాబిన్ అని అడుగుతూ ఉంటే, ప్రెజెంట్ ఇక్కడే కూర్చొని చెయ్యి, రేపటికి క్యాబిన్ అరేంజ్ చేయమని చెప్తాను అని చెప్పి మనోజ్ తన చైర్లో కూర్చున్నాక మాయని కనీసం కూర్చోమని కూడా చెప్పకుండా తన వర్క్ తను చేసుకుంటూ ఉంటే, మనోజ్ ఇంతకు ముందు కూర్చుంటే సీరియస్ అవ్వడంతో సైలెంట్గా ఎప్పుడు కూర్చోమంటాడా అని ఎదురు చూస్తూ అలానే మనోజ్ వైపు చూస్తూ నిలబడి ఉంది మాయ. ఎంతసేపటికి మనోజ్ కూర్చోమని చెప్పకపోవటంతో కాళ్ళు లాగేస్తూ ఉంటే మనసులో, సచ్చినోడు, కావాలని చేస్తున్నాడు, వీడి యాటిట్యూడ్, నేను పోయి వీడి టీంలోనే పడాలా? ఆ మనస్వికి వీడి గురించి తెలియక చాలా మంచివాడు అనుకుంటుంది, కానీ వీడి గురించి దానికేం తెలుసు, నన్ను ఎన్ని తిప్పలు పెడుతున్నాడో అమ్మతో కలిసి అని మనసులో తిట్టుకుంటూ ఉంటే, మనోజ్ సైడ్ స్మైల్తో తలపైకెత్తి, ఏంటి పాప నన్ను తెగ తిట్టుకుంటున్నట్టున్నావు, నీ మొహంలో కనిపిస్తుంది. తిట్టుకున్నా నన్నేం పీకలేవులే, బయటికి అంతే, నేనేంటో చూపిస్తాను కదా, ఇంతకీ ఫైల్ స్టడీ చేసావా లేదా అని అడిగాడు. మాయ ఇక ఆగకుండా మనోజ్ నెత్తి మీద ఆ ఫైల్తో కొడుతూ, అసలు నన్ను కూర్చోమని చెప్పావారా? రివెంజ్ తీర్చుకోవటానికి కావాలనే నువ్వు మేనేజర్తో కలిసి నన్ను నీ టీంలో వేయించుకున్నావు కదా, నాకు తెలుసు. మేనేజర్ కూడా నువ్వు చెప్పాడని చెప్పాడు అంటే నువ్వు ముందుగానే నన్ను టార్చర్ చేయడానికి ప్లాన్ చేసుకున్నావు కదా అని కోపంగా కొడుతూ అడిగింది. అబ్బా ఆపవే రాక్షసి, టీం లీడర్ని అన్న గౌరవం లేకుండా కొట్టేస్తున్నావు. అయినా నీ ముష్టి మొహాన్ని నేనెందుకు నా టీంలోకి వేయమని చెప్తాను? నేను చెప్పింది మనస్విని నా టీంలో వేయమని, నిన్ను కాదు. ఆ మేనేజర్ సార్కి కూడా నా టీంలో వేయటానికి నువ్వే కనిపించావేమో అని మాయ చేతిలో ఫైల్ లాక్కొని వెటకారంగా అన్నాడు. రేయ్, నా టాలెంట్ గురించి నీకు తెలియదు, అనవసరంగా పిచ్చివాగుడు వాగకు అంటూ వేలు చూపిస్తూ ఉంటే మనోజ్ ఆ వేలుని వెనక్కి అంటూ, నా ముందు వాయిస్ రైజ్ చేసి వేలు చూపించి మాట్లాడావంటే అయిపోతావు, అర్థమైందా అని బేస్ వాయిస్లో అన్నాడు. రేయ్, వేలు విరిగిపోతుందిరా, నా వేలుకి ఏమైనా డ్యామేజ్ అయ్యిందంటే పోలీస్ కేసు పెడతాను, ముందు నా వేలు వదలరా అని గింజుకుంటూ ఉంటే మనోజ్ మాయ చేతిని వదిలి, అర్థమైందనుకుంటా నా గురించి, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో, లేదంటే ఇంటికి వెళ్ళాక మీ అమ్మకి నువ్వు నా విషయంలో చేసింది మొత్తం చెప్పేస్తాను అని బెదిరించాడు. ఇంతకీ మనోజ్ విషయంలో మాయ ఏం చేసిందో, మా అమ్మని అడ్డు పెట్టుకుని నన్ను ఆడుకుంటున్నావు కదా, అన్ని రోజులు ఒకేలా ఉండవురా, నీ ఫ్యామిలీ ఒక్కసారి నాకు పరిచయం అవ్వనివ్వు, అప్పుడు చెప్తా నీ సంగతి.
నువ్వు చెప్పినవన్నీ అమ్మతో నువ్వు చెప్పినవన్నీ మీ అమ్మతో చెప్పి నిన్ను కొట్టిస్తాను చూడు అనే కోపంగా అంది. మ మనోజ్ సైడ్ స్మైల్తో అప్పటి సంగతి అప్పుడు చూద్దాంలే, ఇప్పుడు ఈ మాటలు ఎందుకు అని ముందు ఫైల్ చూడు, నిన్నేమైనా కూర్చోవద్దని నేను చెప్పలేదు కదా, నువ్వు కూర్చోకుండా మళ్ళీ నన్నే అంటున్నావా, అయినా నువ్వు కూర్చోకపోయినా పెద్ద నష్టమేం లేదులే అని అనగానే మాయ మనోజ్ జుట్టు పీకేసి కోపంగా మనోజ్ వైపు చూసి తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని ఫైల్ స్టడీ చేస్తూ ఉంటే మనోజ్ నవ్వుకుంటూ తన వర్క్లో పడిపోయాడు. ప్యూన్ మనస్విని విశాల్ క్యాబిన్లో వదిలి వెళ్ళిపోయాక, వెల్కమ్ మిస్ మనస్వి అని విశాల్ అంటుంటే, మిసెస్ మనస్వి విశాల్, ప్రెజెంట్ నా గుర్తింపు ఇదే అని చిరుకోపంగా చెప్పి, నన్ను మీ టీంలోనే వేశారు విశాల్ గారు అని సంతోషంగా అంది. నువ్వు ఏదైనా అనుకో, నాకు అనవసరం, కానీ ఆఫీస్లో మన రిలేషన్ గురించి ఎవరికి తెలియటానికి వీల్లేదు. అలాగే మేనేజర్ గారితో నిన్ను నా టీంలో వేయమని చెప్పింది కూడా నేనే, అది కూడా నిన్ను ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండటానికి అంతే అని సీరియస్గా అన్నాడు విశాల్. థ్యాంక్ యూ విశాల్ గారు, నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నందుకు అని సంతోషంగా అంది. నువ్వంత ఎగ్జైట్ అవ్వకు, నేను నీ గురించి కేర్ తీసుకుంటుంది ఎందుకో నీకు తెలుసు కాబట్టి అది మనసులో పెట్టుకో అంటూ ఒక ఫైల్ తన చేతిలో పెట్టి, ఇదే మనం ప్రజెంట్ రన్ చేస్తున్న ప్రాజెక్ట్, దానిని స్టడీ చేసి సాయంత్రానికల్లా నీకేం అర్థమైందో మొత్తం చెప్పు, నీ టాలెంట్ నేను చూస్తాను, అప్పుడు నీకేం వర్క్ ఇవ్వాలి అన్నది ఆలోచిస్తాను అని అన్నాడు. విశాల్ గారు, మీరు ఎప్పుడు ఇంతే సీరియస్గా ఉంటారా ఏంటి? ఈయన మొహం మీద నవ్వు లేదు, నేను ఇంతవరకు ఆ నవ్వు చూసింది లేదు అని మనసులో అనుకుని వెంటనే, అయినా నాకెందుకు, నా పని నేను చూసుకోవాలి అంతే అని అనుకుని, నా క్యాబిన్ ఎక్కడ విశాల్ గారు అని అడిగింది. ప్రస్తుతానికి ఇదే నీ క్యాబిన్, రేపు మేనేజర్ గారిని అడిగి నాకు ఎదురుగా ఉండేలా క్యాబిన్ అరేంజ్ చేయిస్తాను, ప్రెజెంట్ వర్క్ చేయి, ఈ నాన్సెన్స్ మాటలు మనం తర్వాతైనా మాట్లాడచ్చు అని చెప్పి తిప్పుకుంటూ తన సిస్టంలో తన వర్క్ చేసుకుంటూనే సీరియస్గా అన్నాడు. మనసులో అబ్బో, ఇచ్చిన ఫైల్ స్టడీ చేస్తూ ఉంది మనసులో. మధ్యాహ్నం లంచ్ టైంలో విశాల్ తన బాక్స్ తీస్తే మనస్వి, నేను క్యాంటీన్కి వెళ్ళి తినేసి వస్తాను విశాల్ గారు అని అంది. అదేంటి, నువ్వు క్యారేజ్ తెచ్చుకోలేదా అని అడిగాడు. లేదండి, నార్మల్గా ఇంటర్వ్యూకి వచ్చాను, ఈరోజే జాయిన్ అయిపోయాను. మాయ కూడా తెచ్చుకోలేదు, నేను మాయ క్యాంటీన్లో తినేస్తాము అని చెప్పి బయటికి వెళ్తూ ఉంటే, ఆగు అని విశాల్ మనస్విని ఆపి, ఇంత పెద్ద క్యారేజ్ తీసుకొని మాయని క్యాబిన్కి రమ్మని తన క్యారేజ్ కూడా తీసుకొని రమ్మని చెప్పాడు. అప్పటికే మాయ ఆకలికి నకనకలాడుతూ ఉంటే, పద నీ అన్న పిలుస్తున్నాడు, అది కూడా క్యారేజ్ తీసుకొని రమ్మని చెప్తున్నాడు, ఎందుకో మరి అని చెప్పి పైకి లేవగానే, హమ్మయ్యా అని మాయ పైకి లేచి, లంచ్ టైం అయ్యింది, లంచ్ చేస్తావా అని కూడా అడగలేదు నువ్వు, అదే అన్నయ్యని చూడు, డైరెక్ట్గా కాలేజ్కి తీసుకొని తన పెళ్లి చేసుకునే అమ్మాయి నీతో ఎప్పుడు ఎన్ని తెప్పలు పడుతుందో ఏమో, అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో తెలుసు, కనీసం నువ్వైనా తిన్నగా చెప్పు, తిన్నదా లేదా అని అడగలేదు అని నిష్ఠూరంగా అంది. అబ్బో, నా గురించి చాలానే స్టడీ చేశావులే, ఇక మూసుకొని నీ పని నువ్వు చూసుకో, నా పిల్లాన్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అని సీరియస్గా చెప్పి విశాల్ క్యాబిన్కి వెళ్తే మాయ మూతి తిప్పుకుంటూ వెనక ఇరుక్కుపోయింది.
నిజాలు మాట్లాడితే ఇంతే ఉంటుంది, వెంటనే యాక్సెప్ట్ చేయలేము అని సెటైర్ వేసి మనోజ్ కంటే ముందుగా శానిటైజ్ చేసి ఇంటిని మాయ వైపు చూసి నిన్ను పెళ్లి చేసుకునేవాడెవడో కానీ పెళ్లి చేసుకున్న నెలలోపలే పిచ్చెక్కి మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. అదైతే పక్కా నిజమని మాయావికి వినిపించేలా అన్నాడు. ఆ మాటకి మాయ కోపంగా మనోజ్ వైపు చూసి నా సంగతి ఏమో కానీ నీ పెళ్ళాం మాత్రం ఖచ్చితంగా పెళ్లి రోజే నీ మొహం చూసే పారిపోతుంది అని అంది. ఇంత వయసుకు వచ్చిన చిన్నపిల్లలాగా ఇంత గొడవ చేయకు. ఇంత వయసు వచ్చిన చిన్నపిల్లలారా గొడవలు పడటం మాత్రం ఆపలేదు మీరు. మీరేమైనా ఎల్కేజీ స్టూడెంట్స్ అనుకుంటున్నారా? బల్పం కోసం పెన్సిల్ కోసం గొడవ పడుతున్నట్టు పడుతున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒక పొజిషన్లో ఉన్నారు, అది మర్చిపోయి బిహేవ్ చేయకండి అని విశాల్ సీరియస్గా అంటే మాయ మూతి ముడిచి అది మీ ఫ్రెండ్కి చెప్పండి అన్నయ్య, ఊరికే నన్ను సతాయిస్తున్నాడు అని మనస్వితో పదవే, ఇక్కడ ఉంటే వీళ్ళిద్దరూ మనకి క్లాస్ పీకడమే సరిపోతుంది, వెళ్ళి లంచ్ చేద్దాం, చాలా ఆకలిగా ఉంది అని కడుపు మీద చేయి పెట్టుకొని అంది. విశాల్ సీరియస్గా మాయ వైపు చూస్తూ నేను పిలిచింది అందుకే, ఈరోజు మన క్యారేజెస్ని అడ్జస్ట్ చేసుకుందాం, రేపటి నుంచి మీరు కూడా క్యారేజ్ తెచ్చుకోండి. ఆశిన్వ క్యాంటీన్ ఫుడ్ అంత టేస్టీగా ఉండదు అని అన్నాడు. విశాల్ ఆఫర్కి మాయ గుడ్లు బయటకు పొడుచుకొచ్చేలా షాక్ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.